హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పెసరపప్పుతో పప్పు చేద్దామండి. పెసరపప్పుని ముందుగా ఒక 5 నిమిషాలు 2 గరిటెలు వేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు బాండీలో వేయించేసేయండి. వేయిస్తే ఆ సువాసన స్మెల్ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది వేయించడం వల్ల, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. తర్వాత 3-4 టైమ్స్ వాటర్తో కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఇంకా తెలుసు కదండి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని, కొంచెం కారం, ఒక టీ స్పూన్ వచ్చి పసుపు వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని 3-4 విజిల్స్ వచ్చాక దించేసి పప్పు గుత్తితో ఎనిపేసి, తర్వాత చింతపండు రసం వేసేసుకోండి. చింతపండు రసం ఎక్కువ వేయబాకండి, కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసేయండి. వేసేసిన తర్వాత తాలింపు పెట్టుకోండి. తాలింపు అంటే ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఉడద్ దాల్, ఇంకా శనగపప్పు, కరేపాకు, జీరా, ఇంకా ఇంగువ ఇవన్నీ వేసేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత తాలింపు మీడియం సైజులో పెట్టుకొని వేసుకోండి, మాడకుండా ఉంటుంది. వేసేసుకొని ఒక 3-4 పొంగులు వచ్చేసిన తర్వాత, చిక్కపడిన తర్వాత దించేయడమేనండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలానికి చలువ చేస్తుంది. పెసరపప్పుతో పప్పు రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పెసరపప్పుతో పప్పు అయితే రెడీ అయిపోయింది. వెళ్తూ నా వీడియోని కొంచెం లైక్ చేయండి.